పోస్ట్ పార్టం అంటే డెలివరీ తర్వాత 6 వారాల సమయం. స్త్రీలకి నార్మల్ హెల్త్ చేకూరేందుకు ఇది కనీస కాలం. కానీ ఒక్కోసారి డెలివరీ తర్వాత సహజంగా కుదుటపడాల్సిన లక్షణాలు తగ్గకపోగా మరింత ఇబ్బంది పడతాయి. మరి ఎటువంటి కండిషన్స్ ని అశ్రద్ధ చేయకుండా వైద్య సహాయం తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం. డెలివరీ అయిన తర్వాత కొద్ది రోజులు శారీరకంగా మానసికంగా కొన్ని సమస్యలు ఎదురవడం సాధారణమే. కానీ ఎప్పుడైతే డెలివరీ తాలూకు ఇబ్బందులు నెమ్మదించకపోగా మరింత ఇబ్బంది పెడుతున్నాయో వాటిని పోస్ట్ పార్టం తాలూకు కాంప్లికేషన్స్ గా గుర్తించి వెనువెంటనే వైద్య సహాయం తీసుకోవాలి. పోస్ట్ పార్టం కాంప్లికేషన్స్ లో ప్రధానమైనది బ్లీడింగ్ సమస్య. డెలివరీ తర్వాత కాంప్లికేషన్స్ ఏంటి? ఒకటి బ్లీడింగ్ గురించి చాలా డౌట్స్ ఉంటాయి. ఒక్కొక్కసారి అబ్నార్మల్ బ్లీడింగ్ మనం నార్మల్ అనుకుని అజాగ్రత్త చేయడం జరుగుతుంది. సో బ్లీడింగ్ 6 వారాల దాకా నార్మల్గా జరగచ్చు, మామూలు పీరియడ్ లాగే ఉండొచ్చు. ఒక్కొక్క రోజు జస్ట్ డిశ్చార్జ్ ఉంటుంది, ఒకరోజు ఎల్లో కలర్లో ఉంటుంది, ఒకరోజు వైట్ కలర్లో ఉంటుంది, ఒకరోజు బ్రౌన్ కలర్లో ఉంటుంది. సో లోకియా అంటారు దీన్ని. ఈ లోకియా అనేది ఇలా కలర్లు మారడము, అమౌంట్ మారడము, ఒకరోజు 3 ప్యాడ్లు అవసరం పడవచ్చు, ఒకరోజు 1 ప్యాడే అవసరం పడవచ్చు. ఇంత మటుకు ఇదంతా కూడా నార్మల్లే. డెలివరీ అయిన మొదటి వారంలోపు నెలసరి మాదిరి బ్లీడింగ్ కావడం డెలివరీ తర్వాత సాధారణమే. ఇదే నెమ్మదిగా కొన్ని రోజులకి కొందరిలో, ఇంకొద్ది మందిలో కొన్ని వారాలకి తగ్గుతుంది. మొదట ముదురు ఎరుపులో అయిన బ్లీడింగ్ నెమ్మదిగా లైట్ కలర్కి మారడంతో పాటు తీవ్రత కూడా తగ్గుతుంది. అలా కాకుండా మొదటి వారం తరువాత కూడా ఎక్కువ మోతాదులో బ్లీడింగ్ అవుతుంటే వైద్య సహాయం తీసుకోవాలి. ఇక ఒక్కోసారి ఫౌల్ స్మెల్డ్ బ్లీడింగ్ అంటే దుర్గంధమైన రక్తస్రావం కావచ్చు. ఇటువంటప్పుడు ఏదైనా ఇన్ఫెక్షన్స్ అయ్యుండొచ్చు. కాబట్టి వెంటనే వైద్య సహాయం తీసుకోవాలి. ఎప్పుడైతే గడ్డలుగా బ్లడ్ వస్తుందో, లేకపోతే ఈ బ్లీడింగ్లో బోల్డంత వాసన వస్తుందో, బ్యాడ్ ఆన్ ఫౌల్ స్మెల్, కింద పొట్టలో ఒకటే డిస్కంఫర్ట్, ఫీవర్ వస్తుందో, దిస్ ఇస్ ద టైం ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఒక్కొక్కసారి మెంబ్రెయిన్స్, బేబీ చుట్టూతో ఉండే మెంబ్రెయిన్స్ మిగిలిపోతాయి లోపల. ఒక్కొక్కసారి మాయలో ముక్కలు, ప్లాజెంటల్ బిట్స్ అండ్ పీసెస్ కూడా లోపల మిగిలిపోయి గర్భసంచి ఇట్లా టైట్గా గట్టిపడడాన్ని ప్రివెంట్ చేస్తాయి. ప్రివెంట్ చేసినప్పుడు ఈ యూట్రస్ నుంచి బోల్డ్ అంత బ్లీడింగ్ గడ్డలుగా రావడం జరుగుతుంది. ఒక్కొక్కసారి ఇన్ఫెక్షన్ వల్ల బాగా గట్టిపడిన యూట్రస్ కూడా మళ్ళీ లూజ్ అయిపోయి మళ్ళీ బ్లీడింగ్ జరగచ్చు. దీన్ని సెకండరీ పీపీహెచ్ అంటారు. సో ఇవన్నీ కూడా మనకి బ్లీడింగ్లో ప్రాబ్లమ్స్ కనిపిస్తాయి. ఇలాగ బ్లీడింగ్ మామూలు కంటే కూడా అబ్నార్మల్గా ఉన్నప్పుడు ఖచ్చితంగా యూ షుడ్ గో అండ్ విజిట్ అ డాక్టర్. డెలివరీ తర్వాత బ్లీడింగ్లో పెద్ద పెద్ద క్లాట్స్ దాదాపు చిన్న నిమ్మకాయ పరిమాణంలో ఉండేవి కనిపించినా, డెలివరీ అయిన మొదటి కొద్ది రోజులు అస్సలు బ్లీడింగ్ కాకపోయినా, పొత్తికడుపులో వాపుతో లేదా వాపు లేకుండా విపరీతమైన నొప్పి ఉన్నా, జననాంగం మలద్వారం వద్ద ఉండే కండర పెరినియల్ ప్రాంతంలో విపరీతమైన నొప్పి కలిగినా ఇవి కూడా పోస్టుపార్టం కాంప్లికేషన్స్ గా పరిగణించి వైద్య సహాయం తీసుకోవాలి. విపరీతమైన వికారం, తల తిరిగినట్టుగా ఉండడం, డెలివరీ అయిన 24 గంటల్లోపు 100 డిగ్రీలకు మించిన జ్వరం, ఇవన్నీ పోస్టుపార్టం కాంప్లికేషన్స్ అని తెలుసుకోవాలి. ఒక్కొక్కసారి డెలివరీ తర్వాత చాలా హై ఫీవర్స్ వస్తాయి. ఎందుకు ఈ హై ఫీవర్స్ అంటే, ఒకటి డీహైడ్రేషన్, సరిగ్గా వాటర్ ఇవ్వక, మదర్ డెలివరీ ప్రాసెస్ అంతా సరిగ్గా తాగక, పుష్ చేసి స్వెట్ అయ్యి అలసిపోయి ఈ టైం అంతా కూడా సరిగ్గా వాటర్ ఇవ్వకపోతే డీహైడ్రేషన్తో ఫీవర్ వస్తుంది. ఒక్కొక్కసారి పాలు మనకి సరిగ్గా ఎక్స్ప్రెస్ చేయక, సరిగ్గా ఫీడ్ చేయక మాస్టైటిస్ వచ్చి ఫీవర్ రావచ్చు. ఒక్కొక్కసారి ప్యూపెరల్ ఇన్ఫెక్షన్, ప్యూపెరియంలో యూట్రస్ చుట్టూతో ఉన్న పారామెట్రియం అంటారు, దీని అంతట్లో కూడా ఇన్ఫెక్షన్ వచ్చి ప్యూపెరల్ ఇన్ఫెక్షన్ తోటి చాలా హై ఫీవర్ రావచ్చు. సో హై ఫీవర్స్ ఆర్ వెరీ డేంజరస్ ఇన్ ద ప్యూపెరల్ పీరియడ్. ఇలాగ వస్తే కనుక ఇంట్లోనే వెయిట్ చేసి చూడకండి. డెఫినెట్లీ గో టు ద డాక్టర్తో ఎగ్జామిన్ చేయించుకొని, కుట్ల, యూట్రస్ ఎలా ఉంది, బ్రెస్ట్ ఎలాగున్నాయి, యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. ఒక్కొక్కసారి యూరిన్ ఇన్ఫెక్షన్స్తో కూడా పెద్దగా చిల్స్ ఫీవర్ వస్తాయి. సో యూరిన్ ఇన్ఫెక్షన్ ఉందా, ఈ టెస్ట్లన్నీ చేసి చూసుకొని దాన్ని పట్టి నెక్స్ట్ దాన్ని ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే ఇట్ ఈస్ మచ్ సేఫర్. ఇంకొన్ని లక్షణాలు డెలివరీ తర్వాత వైద్య సహాయాన్ని డిమాండ్ చేస్తాయి. ఇవి రొమ్ములకి సంబంధించినవి. మొదటిసారి పాలు తయారు కావడంతో రొమ్ముల్లో నొప్పి, గట్టిగా మారడం లాంటి లక్షణాలుంటాయి. బేబీకి ఫీడ్ చేయడం మొదలుపెట్టాక ఇవన్నీ తగ్గుతాయి. కాని అలా తగ్గకపోగా రొమ్ముల్లో నొప్పి ఎక్కువగా ఉన్నా, ఆ ప్రాంతం ఎర్రబడి సలుపుతున్నా అక్కడ ఇన్ఫెక్షన్ ఉండే అవకాశముంది.
ఇక సి సెక్షన్ అయ్యి డెలివరీ చేసిన స్త్రీలలో వేరే తరహా కాంప్లికేషన్స్ రావచ్చు. ఇది కాకుండా బ్రెస్ట్ ప్రాబ్లమ్స్ చాలా తలెత్తుతాయి. ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా బ్రెస్ట్ అండ్ నిప్పుల్స్ కేర్ చెప్తూనే ఉంటాము. నిప్పుల్స్ని సాఫ్ట్గా చేసి షేప్ చేయమని చెప్తాము. కొంతమంది ఇదంతా డెలివరీ తర్వాత కదా, ఇప్పటి నుంచి ఎందుకు దీని మీద అటెన్షన్ అని ఎక్కువ పట్టించుకోరు. సో బ్రెస్ట్లో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే ఫస్ట్ క్రాక్డ్ అండ్ సోర్ నిప్పుల్స్. సో నిప్పుల్స్ బేబీ పట్టి చీకంగానే అంత సాఫ్ట్గా ఉండకపోవడం మూలాన, డ్రైనెస్ ఉండడం మూలాన క్రాక్ అయిపోతాయి. క్రాక్ అయిన దగ్గర నుంచి ఆ బ్రెస్ట్ ఓపెన్ అవుతుంది. స్కిన్ ఓపెన్ అయినప్పుడు మనకి అందులోకి ఇన్ఫెక్షన్ వెళ్ళే ఛాన్స్ వచ్చి ఇన్ఫెక్షన్ లోపల దాకా స్ప్రెడ్ అయ్యి మాస్టైటిస్, మొత్తం బ్రెస్ట్ అంతా కూడా ఇన్ఫెక్షన్ వస్తుంది. ఇలాగ వచ్చినప్పుడు బ్రెస్ట్లో సివియర్ పెయిన్ వచ్చి రెడ్నెస్ వచ్చి అంత గట్టిగా రాయిలాగా అయిపోతుంది. ఇలాగ మాస్టైటిస్ ఉన్నప్పుడు ఖచ్చితంగా బేబీ దాన్ని బ్రెస్ట్ని పడితేనే అమ్మో దేవుడు కనిపిస్తాడు, అంత పెయిన్ ఉంటుంది. సో ఖచ్చితంగా ఇలాగ అయినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి యూ హ్యావ్ టు గెట్ ఇట్ ఎగ్జామిన్డ్. నిపుల్ షీల్డ్ వాడడం కానీ, బ్రెస్ట్ మాస్టైటిస్ బాగా సివియర్గా ఉంటే యాంటీబయాటిక్స్ వాడడం కానీ ఖచ్చితంగా స్టార్ట్ చేయాలి. వీటన్నిటితో పాటు డిప్రెషన్ బాగా ఎక్కువగా ఉన్నా, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉన్నా ఇది పుషింగ్ స్టేజ్లో బాగా శ్రమపడినందువల్ల కావచ్చు. 24 గంటల తర్వాత మూత్ర విసర్జన చేయలేకపోతున్నా, చేసినప్పుడు విపరీతమైన మంట, నొప్పి ఉన్నా, పలుమార్లు మూత్ర విసర్జన చేయాల్సి వస్తున్నా ఇవన్నీ కూడా పోస్టుపార్టం సంబంధిత సమస్యలుగా గుర్తించి వెంటనే వైద్య సహాయం తీసుకోవాలి.